ఎగ్ సమోసా అండి. ఇది కూడా చాలా ఈజీగా ఎవరైనా చేసుకునేటట్టు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే ఎగ్స్ని ఇష్టపడతారో ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ ఎగ్ రెసిపీ అండి. ఇది ఒక స్నాక్ ఐటమ్. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెరైటీగా చేసుకోవచ్చు. ప్లస్ ఫంక్షన్స్, పిల్లల బర్త్డేస్ అప్పుడు కూడా ఈజీగా మీకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఎగ్ సమోసాకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు తీసుకున్నాను. ఉల్లగడ్డ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాక బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ఎగ్స్ తీసుకోవాలి. ఉప్పు, కారం తీసుకోవాలి. ఇది ఫిల్లింగ్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎగ్ సమోసాకి కావాల్సినవి మెయిన్ మనకి మైదా పిండి, జీలకర్ర, ఉప్పు వేసి ఇట్లా చపాతీలాగా చేసి పెట్టుకున్నాము. దీన్ని మనం హాఫ్గా కట్ చేసుకొని దీంట్లో మనం ఇప్పుడు ముందుగా చూపించిన మీకు ఇంగ్రీడియంట్స్తో మనం లోపల ఫిల్లింగ్ చేసి పెట్టుకుంటాము. దాన్ని దీంట్లో పెట్టుకుంటాము. అది ఎట్లా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇది పక్కన ఇట్లా చపాతీలాగా చేసుకొని ఇది మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ తడ్కా ఎట్లా చేసుకోవాలో చెప్తాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టుకున్నాక ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక మనం ఫస్ట్ పోపు దినుసులు వేసుకుంటున్నాం. పోపు దినుసులు అంటే తడ్కా అన్నమాట. ఈ తడ్కా అయిపోయిన తర్వాత మనం ఆనియన్ వేసుకుంటున్నాం. జస్ట్ ఆనియన్స్ వేసుకున్నాక ఇప్పుడు మనం వేపుకోవాలి. జస్ట్ ఇట్లా వేపుకోవాలన్నమాట. కొంచెం బాగా బ్రౌన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను తొందరగా వేగడానికి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పొటాటో వేస్తున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా ఉంది, వేసేస్తాను. పొటాటో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా దీంట్లో కారం వేసుకుంటున్నాను. ఏదైతే కారం ఉందో కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం బ్రౌనిష్గా వచ్చేదా. చూడ్డానికి బాగా కలర్ఫుల్గా బాగుంది కదండి. ఆనియన్స్, పొటాటో, తడ్కా అంటే తాళింపు గింజలన్నీ వేసాము. అన్నీ కలిపి మనం ఇట్లా ఒక ముద్దగా చేసుకుంటున్నాము. వెజ్ వాళ్ళకి కొంచెం మష్రూమ్ వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకుంటే. మనం ఇప్పుడు వీళ్ళకి అంటే ఎగ్ తినే వాళ్ళకి ఇది ఒక ఎగ్ సమోసా అని కొంచెం వెరైటీగా చేయబోతున్నాను ఈరోజు. ఇది తిని బాగుంటుందండి. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్ కదండి ఎగ్. పిల్లలకి ఎంత ప్రోటీన్ ఇస్తే అంత మంచిది. ఎవరికైనా ముందు ప్రోటీన్ కావాలండి. ప్రోటీన్ లేకపోతే జుట్టు ఊడిపోతుంది, బలంగా ఉండరు. అందుకని అందరూ ప్రోటీన్, వెయిట్ లాస్ వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ తీసుకోమంటారు. అన్ని రకాలుగా ఈ ప్రోటీన్ మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే డిష్ అండి ఇది. ఇప్పుడు పొటాటో వేగిపోయింది. ఇప్పుడు మనం ఎగ్ బ్రేక్ చేసి దీంట్లో వేస్తున్నానండి. ఒకటి, ఇంకొకటి కూడా వేస్తున్నాను. 2 ఎగ్స్ వేసాను. 2 ఎగ్స్ వేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జస్ట్ ఇట్లా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ మొత్తానికి ఫిల్లింగ్ లాగా వస్తుందండి.
బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ చూడండి, ఇట్లా చాలా టేస్టీ చేసి జస్ట్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్, బాయిల్ చేసుకున్న ఎగ్ వేస్తున్నాను. ఈ ఎగ్ కూడా మీరు కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక ఇది ఒక మంచి రెసిపీ అయింది. చూడండి, జస్ట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ వేసానండి. ఇలా కలుపుకున్నాం మనము. ఇప్పుడు డ్రైగా వచ్చేసింది మన ఫిల్లింగ్. ఇది మనం పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకుని సమోసాని రెడీ చేసుకుందాం అండి. స్టవ్ ఆపేసి దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. వేరే ఒక బాణలు తీసుకున్నానండి, ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ ఫిల్ చేసుకుంటాను. ఆయిల్ డీప్ ఫ్రైకి ఎంత డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను బాండల్లో. మనకు ఎంత కావాలో సమోసాకి అంత ఆయిల్ పోసుకుంటున్నాను. ఎక్కువ పోయివ్వకండి, ఎంత కావాలో అంతే పోసుకోండి. నేను చూడండి కొంచెమే పోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఇప్పుడు ఇట్లా మైదా పిండి ఏదైతే మనం జీలకర్ర ఉప్పు వేసి కలుపుకున్నామో ఇప్పుడు ఇవి మనం చపాతీలాగా చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకొని సమోసాలాగా చుట్టుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా కోన్ టైప్లో చేసుకున్నాను. కోన్ టైప్లో చేసుకున్నాక ఇప్పుడు ఈ సమోసా ఏదైతే మిశ్రమం ఉందో అది దీంట్లో వేసుకుంటున్నాను. ఇట్లా ఫిల్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఇట్లా మనం సమోసాని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇట్లా సమోసా రెడీ అవుతుంది మనకి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ సమోసాని ఫ్రై చేసుకుందాం. స్లోగా వదులుతున్నానండి ఇట్లా. చూడండి ఇది ఇట్లా బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల బర్త్డేస్కి మీరు
ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ జీలకర్ర కూడా వేస్తున్నామండి. దీంట్లో మైదా పిండిలో జీలకర్ర వేస్తున్నాను. ఫర్ డైజెషన్కి కూడా ఇది మంచిది. చూడండి సమోసా, మన సమోసా వేడి వేడి సమోసా రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది చాలా వెరైటీ డిష్ అండి. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుంది. టేస్టీ మన ఎగ్ సమోసా రెడీ అండి. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఇది మన సాస్తో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ చేసుకొని ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గానూ అవుతుంది, ఈజీగానూ అవుతుంది. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సేనండి. మన ఎవరైనా ఒక్కన గెస్ట్లు వచ్చినా కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎగ్స్ మైదా ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతి ఒక్కరూ ఇది ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. వేరే ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.